తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలోని DCA సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జియాగూడలో ఇల్లీగల్ గా తయారు చేస్తున్న కాస్మెటిక్స్ స్థావరంపై అధికారులు తనిఖీలు చేశారు. నాగ్రీస్ హెర్బ్ అనే సంస్థ పాకీజా బ్రాండ్ పేరిట నకిలీ కాస్మెటిక్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో DCA అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ జియాగూడలో ఇల్లీగల్ గా తయారు చేస్తున్న కాస్మెటిక్స్ స్థావరంపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇప్పటికే గత 3 నెలల నుంచి కూడా విస్తృత స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా అక్రమంగా నిర్వహించిన డ్రగ్స్ తో పాటు ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న ఏదైతే లేబుల్స్ వితౌట్ అఫీషియల్ లేకుండా ఏదైతే ఇల్లీగల్ గా నిర్వహిస్తున్నారో వాటన్నిటి కూడా ప్రస్తుతం సీజ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్ 2 జిల్లాల్లో కూడా పూర్తిస్థాయిలో పర్యటించిన భాగంగా హైదరాబాద్ జియాగూడలో ఇల్లీగల్ గా తయారు చేస్తున్న కాస్మెటిక్ సంబంధించి స్థావరంపై అంటే అక్కడ నిల్వ ఉంచి కూడా ఒకవైపు తయారు చేయడం, మరోవైపు నిల్వ ఉంచి సేల్ చేయడం, వీటన్నిటిపై కూడా దృష్టి సారించారు. ఒకసారిగా ఆకస్మిక తనిఖీ చేసి కూడా ఏదైతే ఆ కాస్మెటిక్స్ అన్నిటిని కూడా సీజ్ చేశారు. అయితే నాగ్రీస్ హెర్బ్ అనే సంస్థ ద్వారా కూడా పాకీజా గోల్డ్ తో పాటు మొహిందీ కోన్, మరోవైపు పాకీజా హాట్ ఎన్నా, మరోవైపు పాకీజా ఫాస్ట్ హాట్ ఎన్నా, మరోవైపు ఇన్స్టాంట్ కోన్ సంబంధించి కూడా చాలా బ్రాండ్ల పేరుతో కూడా వివిధ రకాల కోన్స్ కూడా తయారు చేశారు. హెన్నా పౌడర్ నకిలీకి సంబంధించి కూడా ఈ కాస్మెటిక్స్ అన్నిటిని కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా హెన్నో పౌడర్ సంబంధించి కూడా కాస్మెటిక్ లైసెన్స్ లేకుండా కూడా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నకిలీ ఏవైతే కాస్మెటిక్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా సీజ్ చేశారు. ఇలాంటివి ఏదైతే మార్కెట్ లో కూడా సేల్స్ చేయొద్దు, ఒకవేళ విక్రయాలు చేసినా కూడా అఫీషియల్ గా దాని మీద లేబుల్ మీద QR కోడ్ ఉంటుంది, లేబుల్ ID ఉంటుంది, వాటి అన్నింటి కూడా ధృవీకరించి మాత్రమే కొనుగోలు చేయాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇప్పటికే ఏదైతే మూర్ఛ చికిత్స కోసం కూడా తప్పుదో పట్టించి ఒకవైపు ప్రకటన చేస్తూ కూడా జోడీ బూటీ నర్సింగ్ హెయిర్ సంబంధించిన ఆయిల్స్ కూడా సీజ్ చేశారు. మరోవైపు జడ్చర్ల లో కూడా జెల్లకేర్ సిరప్ తో పాటు మరికొన్ని స్త్రీలకు సంబంధించి చికిత్స చేస్తామంటూ కూడా వాళ్ళని తప్పుదో పట్టించడం, మరోవైపు ఈ తప్పుడు ప్రకటన చేస్తూ కూడా ఈ నకిలీ మెడిసిన్స్ కూడా అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఈ నకిలీ మెడిసిన్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేశారు. ఇటు హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్ 2 జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసి కూడా ఈ డ్రగ్స్ కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం అవుతుంది. ఇల్లీగల్ గా నిర్వహించిన ఏదైతే నకిలీ లేబుల్స్ తయారు చేసినా కూడా వాటిని పైన కఠిన చర్యలు తీసుకుంటాం. వెంటనే ఏదైతే నకిలీ సంబంధించిన డాటాకు సంబంధించి ఇప్పటికే వాటన్నిటి నిఘా పెట్టామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే కాస్మెటిక్స్ తో పాటు అంటే హైదరాబాద్ జియాగూడలో కాస్మెటిక్స్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో స్త్రీలకు సంబంధించిన కొన్ని మెడిసిన్స్ అమ్ముతున్నారో వాటన్నింటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అమర్.